న్యూస్ పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు వదలడం లేదు. వరుసగా పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. పోసానిని ప్రస్తుతం పీటీ వారెంట్పై కర్నూలు తరలించగా తాజాగా మరో 2 పీటీ వారెంట్లు దాఖలు చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. పోసానిపై విజయవాడ, భవానీపురం, సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. వాటికి సంబంధించిన పీటీ వారెంట్లపై 1-2 రోజుల్లో కోర్టు నిర్ణయం తీసుకోనుంది. పోసానిని ముందు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను పీటీ వారెంట్పై నర్సరావుపేట స్టేషన్కు తరలించారు. పోసాని విజ్ఞప్తితో గుంటూరు జైలుకు తీసుకెళ్లారు. తాజాగా ఆదోనిలో నమోదైన కేసుకు సంబంధించి పోసానిని కర్నూలు తరలించారు. ఆదోనిలో మెజిస్ట్రేట్ సెలవు కారణంగా కర్నూలు మెజిస్ట్రేట్ ముందు ఆయన్ను హాజరుపరచనున్నారు. ఆదోని 3 టౌన్ పిఎస్లో పోసానిపై గతంలో కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ను దూషించారన్న ఫిర్యాదుపై కేసు నమోదైంది. గత నెల 26న రాత్రి అరెస్ట్ అయ్యారు పోసాని కృష్ణమురళి. ఆ తర్వాత ఆయన్ను అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలుకు తరలించారు పోలీసులు. ఒక కులంపై, సినీ పరిశ్రమపై, నంది అవార్డులపై పోసాని కృష్ణమురళి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు తనకు బాధ కలిగించాయని జోగి మణి అనే వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో చెన్నరాజుపోడు గ్రామానికి చెందిన జోగి మణి గత నెల 24న కంప్లైంట్ చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ఓబులవారిపల్లె పోలీసులు పోసాని కృష్ణమురళిపై సెక్షన్ 196, 353, 111 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు హైదరాబాద్లోని ఆయన ఇంట్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ దగ్గర నుంచి రిమాండ్ వరకు అనేక మలుపులు తిరిగింది ఈ కేసు. పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు వదలడం లేదు. వరుసగా పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. పోసానిని ప్రస్తుతం పీటీ వారెంట్పై కర్నూలు తరలించగా తాజాగా మరో 2 పీటీ వారెంట్లు దాఖలు చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. పోసానిపై విజయవాడ, భవానీపురం, సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేశారు. వాటికి సంబంధించిన పీటీ వారెంట్లపై 1-2 రోజుల్లో కోర్టు నిర్ణయం తీసుకోనుంది. పోసానిని ముందు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను పీటీ వారెంట్పై నర్సరావుపేట స్టేషన్కు తరలించారు. పోసాని విజ్ఞప్తితో గుంటూరు జైలుకు తీసుకెళ్లారు. తాజాగా ఆదోనిలో నమోదైన కేసుకు సంబంధించి పోసానిని కర్నూలు తరలించారు. ఆదోనిలో మెజిస్ట్రేట్ సెలవు కారణంగా కర్నూలు మెజిస్ట్రేట్ ముందు ఆయన్ను హాజరుపరచనున్నారు. ఆదోని 3 టౌన్ పిఎస్లో పోసానిపై గతంలో కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ను దూషించారన్న ఫిర్యాదుపై కేసు నమోదైంది.